ఈ యొక్క దసరా నవరాత్రాల్లో ప్రతినిత్యం పాడ్యమ్యాది నవమ్యంతమని మనకు పెద్దలు నిర్ణయించినారు. ఆ రోజు నుంచి దసరా వరకు ఈ యొక్క నవరాత్రాలు ఆచరిస్తారు. ఈ ఆచరణలో ప్రతినిత్యం కూడా అమ్మవారికి రకరకాలైనటువంటిది పాడ్యమి రోజు కలశ స్థాపన చేస్తారు, గణపతి పూజ, మహాగౌరీ పూజ, ఇది తర్వాత ఆ రోజు చతుషష్ఠి ఉపచార పూజ అని చేస్తారు. విధియ రోజునాడు ఆ అమ్మవారికి బాలాత్రిపుర సుందరి అనేటువంటి పేరుతో పూజిస్తారు. ఆ బాలాత్రిపుర సుందరికి మొదటి రోజు పసుపు రంగు కలిగించినటువంటి యొక్క వస్త్రాన్ని ధరింపజేయాలి. ఆ తర్వాత లేత గులాబీ రంగులో ఉండేటువంటి యొక్క అమ్మవారు, అంటే అమ్మవారు అన్ని రకాల రంగులతో కూడినటువంటిది కాబట్టి ఆమెకు మన దగ్గర ఉన్నటువంటిది, ఆమె ఇచ్చినటువంటి ద్రవ్యం చేత మనం పూజించడం జరుగుతున్నది. ఈ పూజ వల్ల వచ్చేది ఏమిటి అంటే మనకు ఒక రకమైన ఆనందాన్ని కలిగి అమ్మవారిలో లీనం అవ్వడం కొరకు చేసేటువంటి యొక్క కార్యక్రమము. ఆ తర్వాత విధియ తర్వాత తదియ రోజు గాయత్రిగా పూజించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ పేరు ఇంకో రకంగా చెప్తారు. ఈ గాయత్రి ఏ దేవత అయినా కానీ ఆ అమ్మవారికి అర్చన చేసేటువంటిదే. ఆ గాయత్రికి అమ్మవారికి నివేదన కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నివేదన ఉన్నది. అలాగే లలితా పరమేశ్వరి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారికి పూజిస్తారు. అలాగే దుర్గా, విజయదుర్గ, ఆ విజయదుర్గకు ఆ రోజు సంపూర్ణమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా వచ్చి ఉంటాయి. ఆ రకంగా తెల్లవారి మనం 9వ రోజు నాడు మహిషాసురమర్దని, ఆ రోజే మహాబలి చేస్తారు, సువాసిని అర్చన చేస్తారు, కూష్మాండ బలి చేస్తారు. తర్వాత హోమాలు, పూజలు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఎవరి శక్త్యానుసారంగా వారు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ఈ యొక్క 9 రోజులు అమ్మవారు ఉపాసన చేయగలిగినటువంటి వ్యక్తులు ఆ 9 రోజుల ఉపాసన వల్ల వారు సంవత్సరాంతం వరకు కూడా వాళ్ళలో శక్తిని నింపుకుంటూ ఉంటారు. దానివల్ల అనేకమైనటువంటి యొక్క శక్తి కూడా వస్తుంది. ఆ శక్తిలో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది అందరినీ. ఆ అమ్మవారి యొక్క అర్చన వల్ల అనేక విధములైనటువంటి యొక్క ఉపచారములు ఉంటాయి. మొదటి రోజు పసుపు రంగు, రెండవ రోజు గులాబీ రంగు, మూడవ రోజు ఎరుపు రంగు, నాలుగవ రోజు ఆకుపచ్చ రంగు, ఉదయము 5వ రోజు గంధం పొడి రంగు, సాయంత్రము లేతపచ్చ, తర్వాత ముదురు నీలం, ఎరుపు రంగు, తర్వాత ముదురు పచ్చ, చివరి రోజు అమ్మవారికి బంగారు రంగుతో పూజించడం అనేటువంటిది కొన్ని ఆచారాలు, కొన్ని రకాలైనటువంటి యొక్క వస్త్రాలు, కొన్ని నివేదనలు. అమ్మవారికి అనేకమైనవి మనం చేసుకునే పదార్థాల్లో అన్ని పదార్థాలు కూడా మనకి ఇష్టమైనవి, అమ్మవారికి ఇష్టమైనయే. అందులో మనకిష్టమైనవి సాత్విక ఆహారం, అరటి బజ్జీలు, తర్వాత అమ్మవారికి ఉండబడేటువంటి యొక్క ఇంకా ఏమున్నాయంటే అప్పాలు, బెల్లపు పానకము, పెసరపప్పుతో చేసేటువంటి ముద్గౌ ధనాసక్త చిత్త సాకిన్య అంబా స్వరూపిణి అని. అమ్మవారికి సువాసిన్యర్చన ప్రీత అనేటువంటిది మొట్టమొదటిది. అది ఆమెకి ఇష్టమైనటువంటిది ఏంటంటే సువాసినులను పూజిస్తే ఆమె ఆనందపడేటువంటి యొక్క లక్షణం కలిగిన వ్యక్తి. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస, శుద్ధమైనటువంటి యొక్క ఆ పద్ధతిలో భగవంతుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై సువాసిని కన్యాకుమారిని పూజించాలి. అందులో దేవీ నవరాత్ర యొక్క పూజలో 64 రకాలైనటువంటి యొక్క చతుషష్ఠి యొక్క ఉపచార పూజ అనేటువంటి పూజను ఆదిశంకరులు చేసినటువంటి యొక్క ఈ యొక్క పుస్తకమును మేము కూడా భగవంతుని అనుగ్రహం చేత ఇంట్లో ప్రేరణ వల్ల నాకు కూడా ఈ యొక్క శ్లోకాల యొక్క ఆనందాన్ని పొందడం కొరకై ఈ గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని ఆ అమ్మవారి అనుగ్రహంతో, ఆ ఆదిశంకరుల యొక్క అనుగ్రహంతో ఈ పుస్తకము ప్రింట్ చేయించడం జరిగింది.